సాయి పల్లవి ఎలాంటి ఇమేజ్ సంపాదించుకుందో చెప్పాల్సిన పని లేదు. తెలుగు, తమిళ చిత్రాలలో సాయి పల్లవి అంటే ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. తాను రిజెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, కానీ తనను రిజెక్ట్ చేసిన కథలు లేవు. అంతటి బలమైన ముద్ర రెండు భాషల్లోనూ వెలిగించిన నేటి తరం ఏకైక నటి పల్లవి. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న ఏక్ దిన్ సినిమాతో సాయి పల్లవి హిందీ వెండితెరకు పరిచయం అవుతుంది. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకుని నేడే రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సాయి పల్లవి అభినయం చూసి చిత్ర బృందం మంత్రి ముగ్ధులయ్యారు. ప్రివ్యూ చూసిన తర్వాత అమీర్ ఖాన్ అయితే ఏకంగా అభిమానిగానే మారిపోయారు. సాయి పల్లవి నటనకు ఫిదా అవడమే గాక ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. బీ టౌన్ లోని హాట్ టాపిక్ గా మారింది. సాయి పల్లవిని ఏకంగా భారతీయ ఉత్తమ నటిగా ఆయన కీర్తించిన సంగతి తెలిసిందే. అమ్మాడి నటనకు ఎంతో భావోద్వేగానికి సైతం గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా బిగ్ టౌన్ లో ప్రచారం మొదలైంది. సాయి పల్లవి ప్రతిభపై నమ్మకంతో అమీర్ ఖాన్ ఆమెకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారట. అమీర్ ఖాన్ హీరోగా నటించే తదుపరి భారీ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన పాత్రను సాయి పల్లవికి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. సాధారణంగా అమీర్ ఖాన్ సినిమాలలో పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది ఆయనే స్వయంగా ఒక నటిని ఎంచుకుంటున్నారు అంటే ఆ పాత్ర ఎంత పాపులర్ గా ఉండబోతుంది అనేది అర్థం చెప్పవచ్చు. సాయి పల్లవి కూడా అమీర్ ఖాన్ వంటి లెజెండ్ కల్పిస్తున్న అవకాశాన్ని వెంటనే అంగీకరించినట్లుగా తెలుస్తుంది. దీంతో సాయి పల్లవి పేరు ఉత్తరాదిన మరోసారి మారు మోగుతుందని, ఇప్పటికే నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో భాగమైన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి సీతా పాత్ర పోషిస్తుంది. ఈ పాత్రపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ అయితే సాయి పల్లవి రేంజ్ బాలీవుడ్ లో అమాంతం మారిపోతుంది. ప్రస్తుతం సాయి పల్లవి కూడా హిందీ సినిమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. పాన్ ఇండియాలో నార్త్ మార్కెట్ నుంచి ఫేమస్ అయితే వచ్చే గుర్తింపు యూనిక్ గా ఉంటుందని భావిస్తుంది. రామాయణం విజయంతో అది సాధ్యమవుతుంది.